ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ కష్టం వింటుంటే గుండెంతా జివుక్కుమని బిగుసుకుపోతుందండి. ప్లీజ్ బండెక్కండి. ఇలా ఇంకా ఇక్కడే ఆలస్యం చేశామంటే మళ్ళీ మీ పెద్దమ్మ చేతుల్లో మరో కోటింగ్ పడిపోతుంది. అది నా మూలంగా జరగడం నేను అస్సలు ఒప్పుకోను. త్వరగా నేను మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను, ఎక్కండి. అలాగే. బావా, మళ్ళీ ఏంటి ఇక్కడ పండాపావు? చూడండి పద్దుగారు, జరిగిపోయిన జీవితాన్ని మనం ఎలాగూ మార్చలేం. అందుకని మనం చిన్న చిన్న ఆనందాల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అంటే అంటే ఒకసారి అటు చూడండి. మీకు ఇష్టమైన పానీపూరి తిందురు గాని పదండి. మరి పెద్దమ్మ? చూడు, వెంకీ ఉన్న దగ్గర భయం ఉండకూడదు. మీ పెద్దమ్మ సంగతి నేను చూసుకుంటాను, పదండి. ఏంది బావుగారు, సడన్ గా వర్షం స్టార్ట్ అయినట్టుంది? అదే అమ్మా, నాకు అర్థం కావట్లేదు. చెప్పరా అబ్బి, పని పూర్తయినదా? అత్తయ్య, నువ్వు చెప్పినట్టే చేశాను. ఆ వెంకీ గారింట్లో ఆ సూట్ కేసుని సెట్ చేసి పెట్టేశాను. రేపు ఇంక వాడిని పోలీసుల దగ్గర ఇరికించటమే బ్యాలెన్స్ అత్తయ్య. నిన్నెవరూ చూడలేదు కదరా? అబ్బే, నన్నెవరూ చూడలేదు అత్తయ్య. అయినా నా టాలెంట్ నీకు తెలుసు కదా అత్తయ్య. తెలుసు కాబట్టే అడుగుతుండాన్రా సన్నాసి. ఎవరమ్మా? భద్రమే నా ఫోను? అవును బావుగారు, ఆ వెంకిగాడి ఇంట్లో పని పూర్తి చేసినాడంట. ఇంకేంటమ్మా, అయితే రేపటితో వాడి చాప్టర్ క్లోజ్ అన్నమాట. అన్నా, ఒక 2 ప్లేట్ పానీపూరి ఇవ్వండి. అలాగే సార్. పద్దుగారు, ఇంకా కానివ్వండి. ఇక్కడ మీ సంతోషాన్ని ఆపేవారు ఎవ్వరూ లేరు. మీకిష్టమైన పానీపూరిని హ్యాపీగా లాగించేసేయండి. అయ్యో పద్దుగారు, ఏంటండి ఈ కన్నీళ్ళు? పూరీల్లో కారంగానే ఎక్కువైందా? ఇలా లైఫ్ లో ఫస్ట్ టైం బావా, నాకు నచ్చినట్టుగా ఇలా ఒక సమయాన్ని గడపటం ఇది ఫస్ట్ టైం బావా. ఇది ఎంత బాగుందో.